మనం ఒక వాయిస్ సరిగ్గా లేదైనా కొన్ని నెలలుగా విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. అయిపోయిందేమో. లాస్ట్ వీక్ పెట్టారు కదా, అట్లే సెట్టింగ్ చేంజ్ చేస్తారా? అట్లే పెట్టేస్తే సరిపోతుంది ఒక వారం. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, సో చాలా బాగుందిలే. థ్యాంక్ యూ లార్డ్. సో ప్రతి వారం మనము విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసం ద్వారా మన ఏ పరిస్థితి అయినా మనం మార్చొచ్చు పిల్లరా. సో వింటున్నారు కదా. శ్వేతనేనా? శ్వేత, నువ్వు అక్కడే కూర్చున్నావు, ఇక్కడ రాచ్చు కదా. హెప్సిబా పక్కన కూర్చో, ఇక్కడ నువ్వు స్ట్రైట్గా కూర్చొని విను ఇక్కడ. సో విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాసం ద్వారా మీరు నేను ఏ పరిస్థితినైనా మన జీవితంలో ఇప్పుడున్న పరిస్థితిని మీరు నేను మార్చగలం పిల్లరా. జాగ్రత్తగా వింటానండి. మీరు వాక్యం వినడం వలన 2 పనులు చేస్తున్నారు. ఒకటి, దేవుణ్ణి గౌరవిస్తున్నారు, ఆ తర్వాత సంఘ కాపరిని గౌరవిస్తున్నారు. సో పిల్లల్ని నువ్వు ఎందుకు పంపించలేదు, విన్ని బాగలేదా? ఓకే. సో జాగ్రత్త ముందర చూడండి. అందుకని మీరు వాక్యం వినేటప్పుడు దేవుణ్ణి గౌరవిస్తున్నారు, దైవజనుడు కూడా గౌరవిస్తున్నారు. ఓకే. సో అందుకనే దయతో జాగ్రత్తగా వినండి. విశ్వాసం గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఒక విశ్వాసికి శ్వాసలాగా ఏది విశ్వాసం అనే సబ్జెక్ట్, విశ్వాసం అనే విషయం. సో అందుకనే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి వారం వింటున్నాం. ఈ గత కొన్ని వారాలుగా నెలలుగా జరుగుతుంది. ఇది యూట్యూబ్లో పెట్టాం మనము. చర్చ్ పేరు మీద అబండెంట్ లైఫ్ చర్చ్ అని, మీరు అక్కడ కూడా వినొచ్చు. ఈ సబ్జెక్ట్ తెలిస్తేనే నువ్వు ఈ భూమి మీద విజయవంతంగా జీవించగలవు. దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు ఇక్కడ అనుభవించగలవు. విశ్వాసం లేకుండా మనం దేవుడిచ్చిన తీసుకోలేం పిల్లరా. ఓకే. సో విశ్వాసం ద్వారా ఈరోజు నీకు ఏ పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితిని మార్చి నువ్వు దేవుని దీవెనలలో జీవించగలవు. ఓకే. సో విశ్వాసం అనేది యాక్చువల్గా ఆత్మీయ లోకంలో ఒక గొప్ప శక్తి పిల్లరా. ఇది లైక్ శరీరంలో మనకందరికీ శక్తి ఉంది కదా. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మనం ఎత్తుతాం, బరువు ఎత్తాలని ఒక 70-80 కేజీలు నేను ఎత్తగలను. ఎందుకంటే అది ఏంటది, శరీరంలో నాకున్న బలం. ఈ భూమి మీద మనకు బలం అవసరం శరీరంలో. సో అదేవిధంగా విశ్వాసం అనేది శక్తి పిల్లరా. కానీ ఈ శక్తి ఆత్మీయ లోకంలో పనికొచ్చే శక్తి. నా దగ్గర ఉన్న శక్తి ద్వారా నేను దూతల్ని, దురాత్మల్ని ఇద్దరిని కంట్రోల్ చేయలేను. ఈ శక్తి ద్వారా, ఈ బరువెత్తే శక్తి ద్వారా, శరీరంలో ఉన్న శక్తి ద్వారా నేను దురాత్మల్ని ఎక్కడ పెట్టాలో, ఏ కంట్రోల్లో వాళ్ళని పెట్టాలో, ఎలా వాళ్ళని శాసించాలో, వారి పనులు జరగకోకుండా దురాత్మల మీద అధికారము నా శరీరంలో ఉన్న బలంతో నేను వాళ్ళ మీద అధికారం చేయలేను. ఈవెన్ దూతలు నా పక్షమున యుద్ధం చేయాలని, నా పక్షమున నిలబడాలన్నా నీకు నాకు ఇంటాను ముందు చూడండి. విశ్వాసం అనే ఆ శక్తి కావాలి. సో విశ్వాసం అనేది ఆత్మీయ లోకంలో వాడే శక్తి. సో అందుకని విశ్వాసము ద్వారా సమస్తమును మనం మార్చగలం అనేది నేర్చుకుంటున్నాం. విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఏ పరిస్థితినైనా, కేవలం ఆత్మీయ లోకంలోనే కాదు, ఎక్కడైనా కూడా నువ్వు ఏ స్థితినైనా మార్చగలవు. ఆత్మీయ లోకంలో నువ్వు పరిస్థితుల్ని మారిస్తాయి, భౌతిక లోకంలో ఆటోమేటిక్గా నీ పరిస్థితులు మారుతాయి. ఉదాహరణకి ఈరోజు యాక్సిడెంట్ ఏమైనా ముందర చూడాల, ముఖ్యంగా ఈ యవనస్తులు, అనుష కానీ మీరంతా ముందర చూస్తాను. అక్కడిక్కడ మైండ్ పోనీకండి. దేవుడు మీతో మాట్లాడేటప్పుడు 2 చోట్ల మాట్లాడు, నాతో మాట్లాడు, మళ్ళీ సైడ్ నుంచి మాట్లాడు మీతో. అది స్పిరిట్, దేవుని స్పిరిట్ కాదు అది. అందుకే స్ట్రైట్గా ఇక్కడ వినండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది అనుకోండి, అది దానికి కారణం ఏమంటే ఆత్మీయ లోకంలో జరుగుతున్న కార్యం భౌతిక లోకంలో రిజల్ట్ చూస్తున్నాం మనం. ఓకే. ఈరోజు ఎవరన్నా చిన్న వయసులో చనిపోయినాడు చనిపోయినాడు, దానికి కారణం ఏమంటే ఆత్మీయ లోకంలో ఏదో జరిగింది, అప్పుడే భౌతిక లోకంలో ఆ ఎఫెక్ట్ని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే ముఖ్యమైన విషయం ఏమంటానన్నా, ఆత్మీయ లోకంలో మీరు నేను విజయవంతంగా జీవించాలి అంటే విశ్వాసం మనకు చాలా అవసరం. ఆత్మీయ లోకంలో నువ్వు విజయవంతంగా ఉన్నావు అనుకో, భౌతిక లోకంలో ప్రతిదీ నీ కంట్రోల్లో ఉంటుంది. అంటే అక్కడ జరిగేదే ఇక్కడ రిజల్ట్. ఓకే, అర్థమైందా?
ఓకే, సరే, ఓకే, నో ప్రాబ్లం, ముందుకు వెళ్దాం. సో అందుకని విశ్వాసం అనేది చాలా ముఖ్యమైన విషయము నా జీవితంలో నేర్చుకోవాలా, ప్లస్ కలిగి ఉండాలా. అందుకే బైబిల్ అంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట పర్లేదులే అని అడ్జస్ట్ చేసుకోడంట. దేవుడు అడ్జస్ట్ చేసుకోడు. ఏమంటాడు? అసాధ్యము అంటాడు. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ప్లస్ విశ్వాసం ద్వారానే నేను సక్సెస్ఫుల్గా ఉండగలం ఈ సృష్టిలో. అంతేకాకుండా యేసుప్రభు ఇంకో మంచి మాట అన్నాడు. ఈ విశ్వాసం ద్వారానే ప్రతి ఒక్క కొండను పెళ్ళగించి మనము సముద్రంలో పడేయగలమని. సో విశ్వాసం ద్వారా మనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము చేయగలం విశ్వాసం అనే శక్తితో. ఓకే, సో అందుకనే ఆ యొక్క విషయాన్ని మనము ప్రతి వారం నేర్చుకుంటాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. సో అందుకే దేవుడు కోరుకుంటాడు ద్వారా నేను విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అలా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? దేవుడు మనల్ని తన స్వరూపంలో పోలికలో సృష్టించాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎలా అయితే పని చేస్తాడో ఈ లోక సృష్టిలో నేను ఆయనలాగా పని చేయాలని ప్రతి వారం మనం నేర్చుకుంటున్నాం. సరే, దేవునికి ఏమన్నా కావాలంటే దేవుడు ఏం చేస్తాడు? ఏదైనా సృష్టించాలంటే, ఏదైనా తెచ్చుకోవాలంటే, ఏదైనా పుట్టించాలంటే ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు పిల్లరా. తన యొక్క మాట ద్వారా సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. దేవుడి కోరిక ఏమంటే మనం కూడా తనలాగా ఈ సృష్టిలో జీవించాలి అని. అందుకే బైబిల్ అంటుంది దేవుణ్ణి పోలి. సో అందుకనే దేవుడు మనకేమిచ్చాడు? నోటిని ఇచ్చాడు పిల్లరా. దేవుడు ఎలా అయితే మాట్లాడి సమస్తాన్ని సృష్టిస్తాడో నేను కూడా మాట్లాడి నా ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. దేవుడు కావాల్సింది దేవుని ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఏ విధంగా? మాట్లాడడం ద్వారా. నేను కూడా నా ప్రపంచాన్ని నాకు కావలసిన విధంగా సృష్టించుకోవాలి అంటే నా నోరు అవసరం. అందుకే నేను మాట్లాడడం ద్వారా మన యొక్క సృష్టిని సృష్టిస్తాం. సృష్టి అంటే మీకు తెలుసు, మీకు ఆరోగ్యము, ఐశ్వర్యం, పిల్లలు, కుటుంబము, ప్రతిదీ నీకు కావాల్సింది దేవుడు నీలోనే ఉంచాడు. సృష్టించే శక్తిని నీలో శక్తిని ఇచ్చాడు దేవుడు. ఏ విధంగా సృష్టిస్తాను? మాటల ద్వారా. సో ఓకే, ఇది జస్ట్ ఇనిషియల్ మీకు జస్ట్ టచ్ చేస్తున్నాను. ప్రతి వారం మీరు వింటున్నారు. కొన్ని వారాలుగా ఒక చాలా ఇంపార్టెంట్ టీచింగ్ని తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. యేసు ప్రభు స్వయాన ఈ సృష్టిలో భూమి మీద నిలబడి బోధించిన టీచింగ్ చాలా ఇంపార్టెంట్ టీచింగ్. మనిషి ఈరోజు కన్ఫ్యూజన్లో ఉన్నాడు, లైక్ వేదనలో ఉన్నాడు. ఏ రీతిగా నా జీవితంలో నేను మంచిని తెచ్చుకోవాలి, ఎట్లా నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అనుక్షణం నేను ఆనందంగా ఉండాలి. చూసింటారు మీరు, మనిషి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇది తెచ్చుకోలేక, ఇది లేక మనిషిలో ఏది ప్రతి క్షణము తృప్తిగా జీవించడం, ఆనందంగా సంతోషంగా జీవించడం అనే జీవితం. యేసు ప్రభువు దీని గురించిన ఎలా ఒక మనిషి అన్నీ కలిగి ఉంటాడనే దాని గురించి బైబిల్లో చాలా క్లియర్గా ప్రీచ్ చేశాడు, టీచ్ చేశాడు. గత కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. యేసు ప్రభు ఏమన్నాడు? ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక మనిషికి కావలసిన సమస్తము తనలో నుంచే. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి అంటే దేవుడు యేసుప్రభు ఏం టీచ్ చేశాడు? నీకు కావాల్సిందంతా నీలో నుంచి నువ్వు తీయచ్చు. ఎక్కడ ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అందుకే దేవుడు మన హృదయాన్ని భూమిగా మనకి ఇచ్చాడు. తన వాక్యాన్ని విత్తనంగా ఇచ్చాడు. ఓకేనా? మన హృదయం ఏంటి? దేవుని భూమి. దేవుడు ఇచ్చిన భూమి మనకు. దేవుని వాక్యం ఏమైంది? విత్తనాలు పిల్లరా. సో ఏ రీతిగా లైక్ భూమి మీద విత్తనాలు వేసినప్పుడు భూమి పంట వేస్తుందో కదా. యాపిల్ విత్తనం వేసినప్పుడు భూమిలో ఏమేస్తుందమ్మా? యాపిల్ చెట్టు వస్తుంది, యాపిల్ కాయలు వస్తాయి. దేవుడు నా జీవితాన్ని కూడా అదే విధంగా సృష్టించాడు పిల్లరా. ఏ విధంగా? మీకు నాకు హృదయం ఇచ్చాడు, దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు విత్తనంగా. మీరు ఎప్పుడైతే విత్తుతారో హృదయంలోకి, ఏ విధంగా విత్తుతాం మనం హృదయంలోకి? ఏ విధంగా విత్తుతాము? విత్తనాలు తీసుకొని నెత్తి మీద వేసుకోవాలా? ఎట్లా విత్తుతాం మనం? నేను దేవుని వాక్యాన్ని పలికినప్పుడు, దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు, జాగ్రత్తగా నేను జస్ట్ మీకు ఇంట్రడక్షన్ తీస్తున్నా, యాక్చువల్ విషయంలోకి వెళ్తాను. నేను ఇక్కడ మీకు కట్టుకుంటే మీకు అర్థమైంది. ఎందుకు కొత్తోళ్ళు పాతోళ్ళు ఉంటారు కాబట్టి మీకు పాతోళ్ళైనా మీకు రిమైండ్ చేయడం చాలా మంచిదని చెప్తున్నాను. సో దేవుడు
హృదయాన్ని ఎందుకు ఇచ్చాడంటే మీరు వాక్యాన్ని చెప్పినప్పుడు రెండు స్టేజెస్ మీకు చెప్పా. ఫస్ట్ స్టేజ్లో నువ్వు విత్తుతో అన్నావు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ యొక్క విశ్వాసంతో నిండిపోయి నువ్వు ఏం మాట్లాడినా కూడా నీ నోట్లో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు ఎట్లయితే సృష్టించబడిందో అలా నువ్వు మాట్లాడిన ప్రతిదీ సృష్టించబడుతుంది. ఓకేనా? దీన్నే పొడిగించి ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలని యేసుప్రభు ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. ఏ ఉదాహరణ ఇచ్చాడు? చెట్ల గురించి ఉదాహరణ ఇచ్చాడు. ఏమన్నాడు? చెట్లు ఏ రీతిగా కదా, ఎవరైనా చదువుతారు 43 6:43 లూకా సువార్త 6:43 6:43 6:40 చదువు నేనా ఇంకొద్దిగా 42 చదువు. ఒకవేళ ఏముందో 42 ఓకే 43 సరే 43 చదువు నేనా. చాలా ఇంపార్టెంట్ విషయం. మనం చాలాసార్లు చెట్ల గురించి మాట్లాడుతాడు యేసుప్రభు. మన గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, ముందు చూడండి, జాగ్రత్త వినండి. ఏ రీతిగా చెట్లు ఫలములు తెస్తాయో, కాయలు తెస్తాయో, మీరు నేను కూడా చెట్లు కాయలు తెచ్చినట్లుగా మన జీవితంలో నుంచి మనం ఫలాన్ని తీసుకొస్తాం. అంటే మనకు కావాల్సింది తీసుకొస్తాం. అదే యేసుప్రభు చెప్తా ఉన్నాడు. ఓకే, అర్థమైందా? ఏ రీతిగా చెట్టు ఫలములు తెస్తుందో మనిషి కూడా తన జీవితంలో నుంచి ఫలాలు తెస్తాడు. ఎట్లా తెస్తాడు మనిషి? చెట్లు కాయలు కాసినట్లుగా మనలో నుంచే మనకు కావాల్సింది కాస్తాయంట, తెస్తామంట బయటికి. ఏ విధంగా తెస్తాము? ఇప్పుడే చెప్పాం మీకు. దేవుడు మనకు హృదయాన్ని ఇచ్చాడు భూమిలాగా. దేవుని వాక్యం ఏముంది? విత్తనం. నువ్వు ఎప్పుడైతే ఈ హృదయంలోకి వాక్యం ఎత్తుతా ఉంటావో చెట్లు ఎట్లయితే కాయలు తెస్తాయో నువ్వు కూడా చెట్టులాగా నీ జీవితానికి కావాల్సిన కాయలను పుట్టిస్తావు. నీకు కావాల్సింది హృదయం పుట్టిస్తుంది. ఓకేనా? అందుకే నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని హృదయంలో వేస్తూ ఉండాలా. ఓకే, సో అదే యేసుప్రభు ఇంకొద్దిగా క్లియర్గా చెప్పాడు. అక్కడ సజ్జనుడు గురించి చెప్పి, ఇక్కడ చెట్ల గురించి చెప్పి, కింద ఇంకా బాగా చెప్పాడు. కింద ఏమన్నాడు తెలుసా? అక్కడే కింద పైన 42 43 చూడండి. ఇక్కడ చూస్తే మంచి మాట. నేను ముందు చూడండి. ఆయన ఏమంటే కంప చెట్లలో ద్రాక్షకాయలు రావు, పిచ్చి చెట్లలో అంజూర ఫలములు రావు. ఏం దాంట్లో అంట? ముళ్ళ చెట్లలో ద్రాక్షకాయలు రావు. అదే విధంగా తుప్ప చెట్లలో అంజీరపు కాయలు రావు అంటాడు. అంటే ఏంటి? నువ్వు దినమంతా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే, నీ పంచేంద్రియాలు చెప్పినట్లుగా నువ్వు వాక్యం చెప్పుకుని నీ పంచేంద్రియాలు చెప్పినట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ జీవితము ముళ్ళులతో నిండి ఉంటుంది. ద్రాక్ష చెట్టు రాదు దాంట్లో. ఎందుకంటే నువ్వు ఏం విత్తనాలు వేస్తానో. చాలా ఇంపార్టెంట్. అందుకే దినమంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతిదీ విత్తనం. అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు అనుకుంటున్నావు, జస్ట్ మాట్లాడేశానులే, ఏమవుతుంది? నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు పంట తెచ్చిస్తుంది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, చెడ్డ చెట్టు మంచి ఫలాలు తేదు, మంచి చెట్టు చెడ్డ ఫలాలు తేదు. సో అట్లే విధంగా పిచ్చి చెట్లు ద్రాక్షకాయలు మొలచవు, దాంట్లో గచ్చపొదల్లో నీకు అంజూరపు కాయలు మొలచవు అంటున్నాడు. సో నేను దినమంతా ఏం మాట్లాడుతున్నామో దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంది అంటున్నాడు యేసుప్రభు. ఓకే, అర్థమైందా? సో అందుకనే కింద వచ్చి ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా అని మీరు నాకు పిలిచి ప్రయోజనమేమి? నేను చెప్పింది మాత్రం మీరు అన్నాడు. అంటే ఇవి చేయకుండా నేను ప్రభువా అనే అంటే దేవుణ్ణి వెంబడించిన, దేవుని దగ్గరికి వచ్చిన ప్రయోజనం లేదు. ఏం చేయకుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని గురించి నీకు ధ్యాస లేకుండా ఉంటే, నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు దేవుని వాక్యం తప్పించి ఏది మాట్లాడుతూ ఉన్నా అదే నువ్వు కోసుకుంటావు, అదే నీ జీవితంలో కలిగి ఉంటావు.
నువ్వు మళ్ళా నా దగ్గరికి వచ్చి ప్రభువా ప్రభు అంటే ప్రయోజనం లేదంటాడు యేసు ప్రభు అని ఇంకో మాట కింద ఇంకా మంచి మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎవరైతే నా మాట విని దాని ప్రకారం చేస్తాడో వాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. ఎవరైతే నా మాట విని దాని ప్రకారం చేయడో ఇసుక మీద వాడు తన ఇంటిని కట్టుకున్నాడు. అంటే దినమంతా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అనుకోసి జీవించే విధానం నేను చెప్తానేది మీకు ఇదే. యేసుప్రభు అక్కడ చెప్తానేది చెట్ల గురించి బిల్డింగ్ల గురించి కాదు, జీవితం గురించి మాట్లాడుతూ ఉండేది. నీవు నేను దినమంతా మాట్లాడుతూ అంటమే దాని మీదే నా జీవితం ఆధారపడి ఉంది. నువ్వు యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన తరువాత కూడా నువ్వు దినమంతా ఏం మాట్లాడతావో దాని మీదే నీ జీవితము సుఖంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా, ఆరోగ్యంగా ఉంటుందా, లేకుంటే చీకటి ఆత్మల ప్రభావంలో ఉంటుందా అనేది నిర్ణయిస్తుంది నీ మాటలు. అదే యేసుప్రభు యొక్క స్పెషల్ టీచింగ్. అందుకనే మన దేవుడు ఎంత మంచోడు అంటే పిల్లరా, మన భవిష్యత్తుని మీకు చాలాసార్లు చెప్పే ప్రతి వారము నీ డబ్బుని, నీ ఆరోగ్యాన్ని, నీ క్షేమాన్ని, నీ విజయవంతమైన జీవితాన్ని, నీ మంచి కుటుంబాన్ని, విలువైన కుటుంబాన్ని, నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని ఎవరో చేతిలో పెట్టుకోకుండా నీ చేతిలో పెట్టాడు దేవుడు, నీ నోట్లో పెట్టాడు. నన్ను అడిగితే చాలా ఇంపార్టెంట్ టీచింగ్ పిల్లర్ ఇది. ఓకే, సో అందుకనే నేను నా మాటల గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండాలా. ప్రతి వారం మీకు చెప్తున్నాను నేను. ఓకే, సో నిన్న వారం నుంచి ఒక ప్రత్యేకమైన దీంట్లోనే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఏంటది? అగైన్ మాటల గురించే. అయితే జాగ్రత్తగా వినండి. మీరు నేను మాట్లాడుకునే మాటలన్నిటినీ ఒక 7 భాగాలుగా చేయబడి ఉంది పిల్లరా. చేశాను అంటే చేయబడి ఉంది బైబిల్లో. ఓకే, ఎట్లా నువ్వు నేను మాట్లాడే మాటలన్నీ 7 కేటగిరీస్లో చేయొచ్చు, 7 సెక్షన్లలో పెట్టచ్చు, అంటే 7 భాగాలు చేయొచ్చు. ఈ 7 రకాల మాటలు తప్పించి వేరే ఏ మాటలు వచ్చినా ముఖ్యమైన మాటలు కాదు, అది మాట్లాడే విధానం కాదు. సో అందుకే మీరు ఈరోజు నుంచి నేను ఆ 7 రకాల మాటలు, ఆ 7 తరగతులకు సంబంధించిన 7 సెక్షన్ మాటలు మీకు నేను బోధిస్తూ ఉంటే కులప జాగ్రత్తగా విని అలా గద్దిస్తూ ఉండాలను. నేను ఈరోజు చాలా విషయాలు మీకు చెప్పాలా, ఇంటా ఉండండి, చాలా మీ జీవితానికి సంబంధించింది. సో వీటికి విరోధంగా ఏదన్నా మాటలు నువ్వు దినంలో వస్తా అంటే మాట్లాడుకునే జాగ్రత్త పడాలా, ఖండించాలా వాటిని. ఓకే, సో ఫస్ట్ సెక్షన్, మొదటి కేటగిరీ మాటలు నిన్న వారం కొద్దిగా చెప్పే, నేను సమయం లేక తొందరగా ముగించాల్సి వచ్చింది. అగైన్ దాన్ని కొద్దిగా వివరించి చెప్పి ఇంకా 2 రకాల, టోటల్ 3 రకాల మాటలే ఈరోజు చూసుకుందాం, ఎందుకంటే సమయం బట్టి. ఓకేనా? సో టైం ఎక్కువ లేదు కాబట్టి 3 ఈరోజు చూసుకుందాం, మిగతా 4 రేపు వారం చూసుకుందాం. ఓకే, సో ఫస్ట్ తరగతి మాటలు ఎవరైనా తెలుసా? మీకు గుర్తుందా? ఎటువంటి మాటలు మాట్లాడాలా ఎప్పుడు మనము అనుక్షణము? ఎస్, ఫస్ట్ కేటగిరీ మాటలు. జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి మీరు నేను చెప్పేది. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఎప్పుడు నీ శత్రువుకి విరోధంగా నువ్వు మాట్లాడాలా. ఫస్ట్ కేటగిరీ మాటలు. నిన్ను ఇబ్బంది పెట్టే ఏ దాన్ని చూసినానో దానికి విరోధంగా మాట్లాడాలా. దేవుడు చెప్తాడనేది ఒకటి, కానీ ఎదురైతాడనేది ఒకటి, దానికి విరోధంగా నువ్వు మాట్లాడాలా. ఇది ఫస్ట్ కేటగిరీ. అందుకే ఎప్పుడు కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. జస్ట్ హెడ్డింగ్ అటు పెట్టుకోండి మీరు. సో మీ అపోజిషన్తో నువ్వు ఎట్లా దేవుడు సృష్టించాడంటే, నీకు విరోధంగా ఏది కనపడినా నీలో నుంచి మిజైల్ పోల దాని మీదికి. అర్థమైందా? మిజైల్ అంటే ఐ మీన్ లైక్ శత్రువు మీదకి నువ్వు చూస్తూనే నీలో నువ్వు నిద్రలో ఉన్నా కూడా, ఐ మీన్ నువ్వు అలవాటు వేసుకుంటే దినమంతా నువ్వు నిద్రలో పండుకున్నా కూడా ఏది కనపడినా నీ స్పిరిట్ మిజైల్ని పంపిస్తుంది. సో ఫస్ట్ కేటగిరీ మాటలు ఇట్లా. దీన్ని యేసు ప్రభు చక్కగా వివరించాడు. ఓకే, మార్క్స్ సువార్త 11:23లో మీరు నేను చదివి తీసి పెట్టండి. ఎవరైనా మార్క్స్ సువార్త 11:23 చదవండి. ఎవరైనా యెషయా గ్రంథం 41 కూడా తీసి పెట్టండి. ఎవడైనా ఈ కొండను చూసి, నేను నీకు ఈరోజు నేర్పిస్తానేది ఆత్మీయ లోకంలో యుద్ధం పిల్లరా. హలో, దీన్ని అర్థం చేసుకుంటేనే నీ శరీరంలో రోగం రాదు. ఇది అర్థం చేసుకుంటేనే దయ్యాలు మీ ఇంట్లో కాలు పెట్టవు,
మీ ఇంట్లో దూతల నిలయంగా మారుతుంది. మీ ఇల్లు, నీ వ్యాపారాన్ని వాడు చీమల్లా తినేస్తూ ఉండొచ్చు ఈరోజు వరకు. నేను చెప్పేది దేవుని వాక్యం నుంచి మీరు వినిపోయి దాన్ని చేస్తే దేవుడు లాంటి జీవితం మీరు నేను ఈ భూమి మీద జీవిస్తాం. ఇది క్రైస్తవత్వం మతం కాదు, ఇది దైవత్వం, దేవుళ్ళ జీవించడం. అందుకే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి దైవత్వంలోకి ప్రవేశిస్తాడు. నేను శుక్రవారం చెప్పాను, నేను ఆ వ్యక్తి ఆ రోజు నుంచి తన పౌరసత్వం ఏది, నువ్వు హెవెన్లీ సిటిజన్, యేసు ప్రభువును రక్షకుడుగా. బ్రదర్ సిస్టర్ ముందర చూడండి, నేను పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు మీరు బాగా ధ్యానంగా వినండి. మీకు శత్రువు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తాడు అవి ఇవి చూపించి. ఓకే, ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో నువ్వు హెవెన్లీ బీయింగ్, నమ్ము నమ్మకపో. అర్థమవుతుందా పిల్లరా? ఆ క్షణం నుంచి నీ పౌరసత్వం పరలోకం ఉంది. అందుకే బైబిల్ అంటుంది ఆ రోజు నుంచి ఎక్కడ చూడాలంట, పైన వాటినే. ఓకే, సో అటువంటి జీవితం కలిగిన. ఓకే, సో జాగ్రత్త పిల్లరా. యేసు ప్రభు ఏమన్నాడు 11:23లో, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. జాగ్రత్తగా వింటున్నారా? యేసు ప్రభు ఏమంటానంటే, నీలో విశ్వాసం ఉంటే ఈ రోగానికి నువ్వు చెప్పినావు అనుకో, ఈ బీదరికానికి నువ్వు చెప్పినావు అనుకో, ఈ ఇంట్లో మీ ఇంట్లో జరుగుతున్న అశాంతికి చెప్పినావు అనుకో, నీ భర్త తాగుబోతనానికి నువ్వు చెప్పినావు అనుకో, పోయి సముద్రంలో పడమని, అది నీకు జరుగుతుంది అంటాడు యేసుప్రభు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు? నీ సమస్యకు నువ్వు చెప్పినప్పుడు, నీ యొక్క నిన్ను బాధ పెడుతున్న రోగానికి నువ్వు చెప్పినప్పుడు, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నా, నిన్ను సమాధానంగా ఉండకుండా చేస్తున్నా, దానికి నువ్వు చెప్పినావు అనుకో, అది వెళ్ళిపోతుంది, సముద్రంలో పడుతుంది అంటాడు. ఎలా? నిన్న వారం మనం చూసుకున్నాం యెషయా గ్రంథము 47లో. అందుకే బైబుల్ ఏమంటుందంటే, మీ నా నోటిని ఏమని పిలుస్తుందిమా? తెలుగులో నాకు రాదు కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, లైక్ క్రషింగ్ మిషన్ అని రాయబడింది పిల్లరా. బిగ్ హ్యామర్, లైక్ మీ నా నోటిని బైబిల్ అంటుంది కొండలను చూసారా, కొండల్ని పిండి చేసి ఆ పిండిని గాలిలో ఎగిరిపోయేటట్లా చేస్తుందంట మీ నా నోరు. దేవుడు నిన్ను నన్ను సృష్టిలో వాడుకునే విధానం ఏదో తెలుసా? నోటి ద్వారా. ఎస్, మనం రక్షించబడ్డాం, మనం విశ్వసిస్తున్నాం ప్రభువుని. ఆ తర్వాత ప్రభు ప్రయాణం నీతో కొనసాగుతూ ఉంది. ఆ ప్రయాణంలో నువ్వు విజయవంతంగా ఎంతో నడవాలంటే నీ జీవితంలో అతి ముఖ్యమైనది ఏందో తెలుసా? నీ నోరు. ఆయన ప్రయాణం నీతో కొనసాగాలి అంటే నీ నోరు అన్నిటికంటే జాగ్రత్త కలిగి ఉండాలి నువ్వు నోటి విషయంలో. అందుకే ఇక్కడ ఏం రాబడింది చదవండి, యెషయా గ్రంథం 41:10. నీవు నా దాసునవని. యెషయా గ్రంథం 41:10 చదువునేనా. నీవు నా దాసునవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడు. ఇక్కడ మోనిటర్లో తగ్గి చదువు. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను చెప్తున్నా. దేవుడు ఏమన్నా, నేను నీకు దేవుడే ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ. చూడండి ఇక్కడ బైబిల్ అంటుంది, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నేను మా పిల్లలు ఎవరో మీరు సండే స్కూల్లో తీసుకోండి, చూడండి ముందర చూడండి. దేవుడు ఏమన్నంటే, నేను నీకు సహాయం చేయవాడను, నేను నిన్ను బలపరుస్తాను. హలో, ఎలా చేస్తాడు దేవుడు? అమ్మ, ఈ పని ఎలా చేస్తాడు దేవుడు? నిన్న వారం మనం చూసుకున్నాము ఎలా దేవుడు నీతో పని చేస్తాడు. ఆయన ఇక్కడ రాయబడింది ఏమని చూడండి, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. అంటే ఏం దేవుడు చేయి సాపుతాడా? అమ్మా, స్వర్గం నుంచి దేవుడు చేయి సాపి పని చేస్తాడా? లేదు. దేవుడు ఎట్లా అంటే నిన్ను బలపరుస్తాడు, ఎట్లా నీతో పని చేశాడంటే నీ నోటి ద్వారా. అందుకే ఇదే అధ్యాయంలో 15వ వాక్యంలో ఏం రాయబడింది? కక్కులు పెట్టబడు పదునుగల క్రొత్తదైన నిరుపెడి మ్రానుగా నిన్ను నియమించున్నాను, నీవు పర్వతములను
నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొట్టుకుని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. హలో, ఏ విధంగా దేవుడు నీతో నాతో పనిచేశారంటే నా నోటి ద్వారా. అందుకే నా నోరు ఏంగా సిస్టర్ వినాలా జాగ్రత్తగా. నా నోరు చాలా ఇంపార్టెంట్. నువ్వు అనారోగ్యంలో బాధపడుతున్నావు కదా ఈరోజు, దానికి నీకు జవాబు ఇస్తున్నానండి నిలబడి పూర్తిగా వినండి. అందుకనే హలో, డిస్ట్రాక్ట్ కాదండి, ముందు చూడండి. నా నోటిని దేవుడు ఏ దాన్నైనా నాశనం చేసి పెట్టే శక్తితో నింపాడు పిల్లరా. పొడి చేసేదానికి మన నోటిని ఏ సమస్య అయినా పొడి చేసి గాలించేది, అసలు గాల్లో కొట్టుకొని పోయేంత శక్తి నీకు నాకు ఇచ్చాడు. ఇక్కడ ఇట్లా రాయబడింది. అక్కడ యేసు ప్రభు స్ట్రైట్గా ఏమన్నాడు తెలుసా? సముద్రంలో పోయి పడుతుంది అన్నాడు నీ సమస్య. సముద్రంలో పోయి పడ్డామంటే ఏం చెప్పండి? సముద్రంలో పడింది ఏమైనా కనపడుతుందా? మళ్ళీ కంప్లీట్గా నువ్వు నాశనం చేసి పెట్టగలవు. ఏదాని ద్వారా? నీ నోటి ద్వారా. అలా మన నోటిని దేవుడు తయారు చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు రక్షింపబడినప్పుడు. ఓకే, సో అందుకనే చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు యేసు ప్రభు. ఎక్కడ? ఇదే మార్క్స్ సువార్త 11వ అధ్యాయంలో మీరు ఎన్నికి వచ్చినట్లయితే 14వ వాక్యం నుంచి చదువుకుందాం. చూడండి, 14లో ఏమన్నాడు? 11, 14 చదవండి ఎవరన్నా. మరునాడు వారు బేతేనీయును వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేవి కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాను. చూసారా, ప్రాక్టికల్ గా చూపిస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఒక మాట రాయబడింది. యేసు బయటికి తీసిపోయినా సండే స్కూల్లో తీసిపో, నువ్వు ఆడ కూర్చుంటే మేల్పోవు, ప్రతి వారం ఆడే కూర్చుంటే సిస్టర్ ఈరోజు నేనే చెప్పాను రమ్మని ఇంటికి వచ్చింది. జాగ్రత్తగా ముందర చూడండి పిల్లరా. యేసు ఇక్కడ మాట రాయబడింది, చెట్టుది పండ్ల కాలం కాదంట. అందుకని చెట్టుదేం తప్పులేదు. ఎందుకంటే చాలామంది చెట్టు ఏదో పాపం చేసినట్లుంది అందుకే నరికి చెప్పి నో చెట్టుది కథే కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఏంటి స్టోరీ అంటే, ఆ తర్వాత శిష్యులకి యేసు ప్రభు నేర్పించబోతున్నాడు. ఏమని? ఎట్లా నీ జీవితంలో నీ కొండలను తీసి సముద్రంలో పడేయాలని. దీని తర్వాత 22వ వాక్యంలో. అందుకనే 11, 14వ వాక్యంలో యేసు ప్రభు దాన్ని యాక్చువల్లీ ప్రాక్టికల్గా చూపిస్తాడు. విశ్వాసం ద్వారా నువ్వు నేను ఏం చేయగలమని. అందుకే శిష్యులు వినుచుండగా అని రాయబడింది అక్కడ. ఏం చేశాడు యేసు ప్రభు? శిష్యులు వినుచుండగా చెట్టుతో మాట్లాడాడు. ఇంగ్లీష్లో అయితే హీ ఆన్సర్డ్. నిన్న వారం చూపించా. యేసు ప్రభు జవాబు ఇచ్చాడంట. ఎవరికి? చెట్టుకి. నేను నిన్న వారం కూడా అడిగా, చెట్టు మాట్లాడుతుందా అమ్మా? ఎస్, చెట్టు మాట్లాడదు కానీ మాట్లాడుతుంది కూడా. అందుకే యేసు ప్రభు జవాబు ఇచ్చాడు. నేను మీకు చెప్తున్నా, ఈ సృష్టిలో ప్రతిదీ నీతో మాట్లాడుతుంది, ప్రతిదీ మనతో మాట్లాడుతుంది పిల్లరా. అందుకే ఫస్ట్ సెక్షన్ ఏంటి? మాటలు మనం మాట్లాడేసిన మాటలు. నువ్వు జవాబు ఇలా, దానికి జవాబు ఇలా. యేసు ప్రభు మాదిరి చెట్టు మాట్లాడింది యేసు ప్రభుతో. అమ్మ వింటున్నారా? ఏం మాట్లాడింది? నీకు భోజనం లేదు, పస్తు ఉండాల్సిందే అనింది ఆ చెట్టు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నువ్వే ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ సృష్టి నా చేతులు నా దేవుడు పెట్టి ఉన్నాడు. నేను చెప్తున్నా, బైబిల్లో ఏం రాబడిందో, ఆకాశం క్రింద భూమి మీద సమస్త అధికారము నీకు నాకు ఇవ్వబడింది. అందుకే దేవుని వాక్యానికి విరోధంగా ఏ పరిస్థితి నీ ముందర నిలబడినా దాంతో కాంప్రమైజ్ చేయొద్దును. మీతో నాతో అనుక్షణము పరిస్థితులు మాట్లాడుతుంటాయి. కడుపులో నొప్పి నీతో మాట్లాడుతుంది. హలో, కడుపులో నొప్పి వచ్చినప్పుడు నీకు అది మాట్లాడుతుంది నీతో, నీ పరిస్థితి అంతే అని. నువ్వు దాన్ని దేవుడి ఇచ్చినలే ఈ మాత్రం ఉంటే ఏమవుతుందిలే అనుకోద్దు. స్టార్టింగ్ అదే. నువ్వు యేసు ప్రభులాగా వెంటనే దాన్ని శపించాలా. హలో, నువ్వు డాక్టర్ దగ్గరికి తర్వాత పోదువు కానీ నీ నోట్లో నుంచే ఫస్ట్ రాల్సిన మిజ్జైల్ ఏం తెలుసా? దానికి విరోధంగా మాట్లాడను. యేసు నామంలో కడుపు నొప్పి దూరం పో. దీని వెనకాల ఉన్న ప్రతి దురాత్మని నాశనం యేసు నామంలో నాశనం అయిపోయి మన ఆజ్ఞాపిస్తుంది. దూరం పో. నా కోపము దేవుడు ఇచ్చినది. నీకు నా కోపం ఎవరి మీద చూపించడానికి? సైతాన్ మీద, మనుషుల మీద చూపించకూడదు. నువ్వు మనుషుల మీద కోపం చూపిస్తే పాపం చేసినోడు అవుతావు.
నీకు దేవుడు కోపం ఇచ్చినదే సైతాన్ మీద చూపించడానికి. నీతో ఏ పరిస్థితి మాట్లాడినా ఈ సృష్టిలో ఏదానికి విరోధంగా, నీకు దేవుడిచ్చిన దానికి విరోధంగా, హలో ఏదన్నా మాట్లాడి, నీ పిల్లడు విపరీతంగా ప్రవర్తిస్తాడనుకో, నీ పిల్లలతో మాట్లాడే ముందు నువ్వు దాని వెనకలుండే వ్యక్తితో దాని వెనకలుండే శక్తితో నువ్వు మాట్లాడాలా. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు చెట్టుని శపించాడు. శపించిన తర్వాత మీరు అక్కడ చదివితే యేసు ప్రభు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చెట్టుకి ఏం కాల, చెట్టు అట్లే ఉంది పచ్చగా, తెలుసా మీకు? పోయి మళ్ళీ వచ్చాడు యేసు ప్రభు అదే రోడ్లోనే. మళ్ళీ నెక్స్ట్ రోజు యేసు ప్రభు 24 గంటల తర్వాత పోయేటప్పటికి బైబిల్లో ఏం రాబడింది తెలుసా? ఆ చెట్టు ఎండిపోయి ఉంది. ఎక్కడి నుంచి? వేర్లతో. జాగ్రత్తగా వినండి. ఎందుకు బైబిల్లో వేర్లతో రాయబడింది? ఎందుకంటే చెట్టుకి వేరే ప్రాణం కానీ కనపడ్డంలా. కానీ యేసు ప్రభు చెప్పినప్పుడు ఎక్కడ పని మొదలైంది? నీకు నాకు ఉన్న ప్రతి సమస్య వెనుకాల వేరుంది. ఏం వెనకాల? సమస్య అంటున్నా నేను. నీకు నాకు వచ్చే ప్రతి కష్టం, నాయన జాగ్రత్త వినాలరా. ఇదే నువ్వు ఒక క్రైస్తవుడుగా ఏదైనా నేర్చుకోవాలంటే యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఇదే నంబర్ 1 సబ్జెక్ట్ నీకు. ఇదే ఆత్మీయ లోకంలో ఉన్నాం, యుద్ధంలో ఉన్నాం. బైబిల్ అంటుంది మనము పోరాటంలో ఉన్నాం. మనము పోరాడునది రక్త మాంసంతో కాదో, దురాత్మల సమూహంతో. ఎట్లా పోరాడాలో నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, యేసుప్రభు 24 గంటల తర్వాత ఆ రోడ్ నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు చూసి శిష్యులు అన్నారు, అయ్యా నువ్వు చెప్పించిన చెట్టు చనిపోయింది అని. జాగ్రత్తగా వినండి. అప్పుడే యేసుప్రభు అన్నాడు, కొండను చూసి నేను చెట్టుకి చెప్పా, మీరు కొండను చూసి సముద్రంలో పడమన్నా పడుతుందని. ఇప్పుడు నేను జాగ్రత్తగా అక్కడ ఒక మాట రాయబడి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా. అది ఎలా ఎండిపోయిందంట? వేర్లతో సహా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రతి సమస్య వెనకాల వేరుంది, తల ఉంది. అందుకే యేసుప్రభు టీచ్ చేస్తా అన్నాడు, విశ్వాసంలో బ్రతికే వ్యక్తి ఎలా బ్రతకాల ఈ సృష్టిలో అని శిష్యులకి, మనకి ఈరోజు. నా సమస్య వెనకాల దయ్యం దాగుంది, చీకటి శక్తులు దాగున్నాయి. అందుకే ఏ సమస్య వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసావనుకో, నీ జీవితము దాంతో బంధించబడుతుంది. అందుకే దేవుని బిడ్డగా నేను ఇమ్మీడియట్గా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలా. నేను కేవలం 2-3 ఎగ్జాంపుల్ వేయగలను. నీకు తలలో వస్తుందంటే ఆయన ఇమ్మీడియట్గా నాశనం చేసి పెట్టాలా. అర్థమైందా? ఏం చెప్పాలా? యేసయ్య నామంలో దూరం పో, చీకటి శక్తి నా శరీరం మీద చేయడానికి వీళ్ళ, నా శరీరము దేవుని ఆలయం. ఓకే, వెంటనే దాన్ని గద్దించి దేవుని వాక్యం చెప్పాలను నేను. ఓకే, ఇది నేను జీవించవలసిన విధానం. ఎందుకంటే మనం పోరాడినది దాని వెనకలు ఉండే శక్తులతో. ఇక చీకటి శక్తులతో నేను చేతులతో పోరాడలే పిల్లరా. ఎందుకు? అవి కనపడవు మనకి. కనపడితే కనీసం తాళ్ళు తీసుకుని కట్టేసేయచ్చు. ఆడెవరు కట్టేసినారంటే బైబిల్లో ఒక చోట 6,000 ఉన్నాయి దాంట్లో. వానిలో ఎవడు కట్టేలేదు ఊరంతా. నేను చెప్తున్నా, ఈరోజు భూమి మీద ఎందుకు చెడ్డని కట్టేయలేకపోతున్నారో, ఎందుకంటే మనిషి కాదురా నాయన, దాని వెనకలు వేరేవాడు ఉన్నాడు. అందుకే పోరాడిన మనుషులతో కాదు, ఎవరితో? దురాత్మల సమూహం వెనకలు ఉంది. అందుకనే ఈ దురాత్మలతో పోరాడే శక్తి ఏంటి? ఈ సృష్టిలో అతి పెద్ద శక్తివంతమైన ఆయుధం ఏంటి చెప్పండి? వాక్యం. నువ్వు దేవుని వాక్యం చెప్తూనే అందుకే దేవుని వాక్యం ఏమైంది? ఆత్మీయ ఉంది. ఆత్మీయ లోకంలో పనిచేసే శక్తి ఉంది దేవుని వాక్యంలో. దేవుని వాక్యం అన్ని చోట్ల పనిచేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నా వాక్యం పంపించి నిన్ను మేము స్వస్థపరిస్తే. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడుదల చేస్తావో నోట్లో నుంచి, శత్రు ఆత్మ బంధించబడుతుంది పిల్లలు. జాగ్రత్తగానండి. దేవుని దూతలు, దురాత్మలు ఈ 2 పనిచేస్తున్నాయి ఆత్మీయులకు. నీకు కనపడవి, అవే నడుపుతానేది ఈ సృష్టిని, అవే నడుపుతానేది ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతానే పిల్లరా. మంచి దేవుని దూతలు మంచి చేస్తున్నాయి దేవుని బిడ్డల కోసము. దేవుని బిడ్డల ప్రార్థనలు విని చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఈ చెడు చేస్తూ ఉంటాయి. జ్ఞానం లేనివాడు అయితే, నువ్వు ఇష్టానుసారం మాట్లాడేవాడు అయితే, అవి నీ జీవితం మీద కూడా పని చేయాలని వస్తాయి, నీ జీవితం మీద పనిచేస్తాయి. అందుకే నేను నిన్న వారం కూడా చెప్పా, ఏ సమస్య వచ్చినా వెంటనే దేవుని వాక్యాన్ని విడుదల చేసినప్పుడు, వాయిస్ ఇచ్చినప్పుడు, మాట్లాడినప్పుడు మాట్లాడాలా.
నాకు తెలుసు బైబిల్ అంటే సరిపోదు. బైబిల్ తెలిసిన చాలామంది కష్టాల్లో ఉన్నారు. బైబిల్ అంతా తెలుసు వాళ్ళకి, ఎక్కడ ఏం రాయబడిందో తెలుసు, కానీ జీవితం నిండా కష్టాలే. ఎందుకంటే బైబిల్ నీకు దేవుడు ఇచ్చినది నేర్చుకొని దాన్ని యుద్ధంలో వాడినది. రెండంచెల ఖడ్గం అది, పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గం అది. నువ్వు యొక్క కవచం వేసుకున్నప్పుడు ఖడ్గం వాడమంటాడు దేవుడు. ఆ వాక్యం ఏమైంది? ఖడ్గం ప్లరా. సో జాగ్రత్త వినండి ప్లరా. సో అందుకే ఎప్పుడన్నా ఏదైనా పిల్లలు అనారోగ్యపడుతున్నప్పుడు నువ్వు వెంటనే దాని గురించి నిరుత్సాహపడకు, భయపడకు, డాక్టర్ దగ్గర పరిగెత్తు, ఆ తర్వాత చేసుకో ఏదైనా చేయాలంటే. డాక్టర్ దగ్గర పోవడం ముఖ్యంగా. భయపడడం నిరాశపడడం చేయకూడదు ప్లరా. ఎందుకంటే మీ పిల్లల ప్రాణం మీ చేతుల్లో ఉంది. సమస్తం దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. అసలు దేవుని చేతుల్లో కూడా లేదు. నేను చెప్తాను మీకు ఉదాహరణ. అంత శక్తి నీకు నాకు దేవుడు ఇచ్చాడు. అందుకే పిల్లోడు ఏదైనా అనారోగ్యపడ్డా ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఆ పిల్లోడి మీద చేయి పెట్టి దాని వెనకలు ఉన్న స్పిరిట్ని గద్దించును. చైతీ నా బిడ్డ మీద నుంచి యేసు నామంలో దూరపో, నా బిడ్డని యేసు రక్తం దాస్తున్నా, ఏసైతే నా దెబ్బల చేత నా బిడ్డకు స్వస్థత. భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి ఏదైనా సరే, నిన్న వారం నేను చెప్పాను మీకు పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. PCOD ప్రాబ్లమ్స్ అని ప్రతి నెల ఇబ్బంది పడే వాళ్ళు మీలో ఉన్నారు. ఎందుకు తెలుసా? మీరు ఇడిచిపెట్టి పెట్టారు అన్నీ. యూ హ్యావ్ టు స్పీక్ టు ఇట్. ఫస్ట్ కేటగిరీ వాక్యాలే మాటలేంటి? నువ్వు దానికి విరోధంగా మాట్లాడాలా, వాక్యాన్ని విడుదల చేయాలి. జాగ్రత్త. నేను ఇంకో మాట చెప్తాను. నువ్వు వాక్యాన్ని విడుదల చేస్తాను, నీకు డిస్కరేజ్ చేసి ప్రయత్నం చేస్తావే, అవంటే వారం నుంచి చెప్తాను, 10 రోజుల నుంచి చెప్తాను, ఏం కాలేదు చూడు, నెల నుంచి చెప్తాను. నేను చెప్తున్నా నీకు, నువ్వు దేవుని వాక్యం చెప్తూ ఉంటే పచ్చి అబద్ధం ఇది, దాంట్లో పని జరగడం లేదనడము. వారం, నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు వదలకు నువ్వు జీవించే విధానమే ఇదే. నీ శరీరమే దైవత్వంతో నిండిపోతుంది. నీ యొక్క ప్రతి ప్రాబ్లం నాశనం చేస్తుంది వాక్యం. లోపల పనిచేస్తుంటుంది వాక్యం. కావాలని యేసుప్రభు చూపించాడు. 24 గంటల తర్వాత రిజల్ట్ బయటికి ముందు చూడండి. ఆయన నువ్వు చెప్తున్న ప్రతి వాక్యము నీ యొక్క అనారోగ్యపు వేర్లలో పని చేసేది మొదలు పెడుతుంది, కదులుతూ ఉంటుంది, యుద్ధం జరుగుతుంది. ఎందుకు? దురాత్మలకు తెలుసు నువ్వు ఎంత విశ్వాసంలో ఉన్నావో, ఎంత బలహీనుడువో. అందుకే అవి ప్రయత్నం చేస్తాయి, లేదు వదలకూడదు అని. కానీ నువ్వు కంటిన్యూస్గా దేవుని వాక్యం చెప్తాను అనుకో, దేవుని వాక్యం వారం, నెల, 2 నెలలు అవిశ్వాస పడదు. దేవుని వాక్యం అబద్ధం కాదు. దేవుని వాక్యం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఇది మొదటి కేటగిరీలో మనం నేర్చుకుంటా ఉండేది. నీకు ఓవర్ వెయిట్ ఉన్నావా? చాలామంది కొంతమంది తిని వెయిట్ ఎక్కుతా అంటారు. అది తప్పు, అది బిబ్లికల్ కాదు. అది జాగ్రత్తగా ఉండాలి. మనం హద్దు ఉండాలంటారు ఆ టైప్. కానీ కొంతమంది బిడ్డలు నాకు తెలుసు కొద్దిగా తింటారు వాళ్ళు, కానీ వెయిట్ పెంచుకుంటూ పోతా అంటారు, భలే ఇబ్బంది పడుతూ అంటారు. బిహైండ్ దాట్ దెర్ ఈస్ ఎ డిమోనిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ ఈస్ దేర్. యూ హ్యావ్ టు కర్స్ ఇట్. భయపడాల్సిన పని. ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా నువ్వు అంగీకరించావో, నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు. ఈ సృష్టిలో ఉండే ప్రతి దయ్యము వాళ్ళ నాయన కూడా నీ కాళ్ళ కింద ఉన్నాడు ఇప్పుడు. కానీ నీ చేతుల్లో ఉంది. వాడిని తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటావా, కాళ్ళ కింద పెడతావా? అది నీ నోటి మీద ఆధారపడి ఉంది, నువ్వు మాట్లాడేదాని మీద. ఈ స్పిరిట్స్ నా మాటలు విని వాళ్ళకి అర్థమైపోతాయి నేను ఏ పొజిషన్లో ఉన్నామని. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడు. జాగ్రత్త బ్రదర్. నువ్వు దాన్ని ఖర్చు చేయాల. ఓవర్ వెయిట్కి కారణమైన ప్రతి ఈవిల్ స్పిరిట్ యేసు నామములో నాశనం కమ్మని, దూరం పొమ్మని ఆజ్ఞాపిస్తాను. ఏసే తిన దెబ్బల చేత దానిలో వస్తుంది. దేవుని ఆలయం ఇది. దేవుడి ఆలయం జీవిస్తున్న శరీరం నాదే. మీరు నేను నిన్ను చెప్పాను మన సెల్ గ్రూప్లో, అసలు మరణం కూడా లేదు పిల్లరా మీకు నాకు. బైబిల్ అంటుంది, ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో మరణాన్ని దాటి నేను జీవంలో ప్రవేశించి ఉన్నాం. అసలుకి డెత్ ఈవెన్ ఫిజికల్ డెత్ కూడా లేదు మనకి. మామూలు చచ్చిపోతారే మనుషులు, అది కూడా లేదు మీకు నాకే. మీరు అంటారు మీరే కదా సార్ అందరికీ కాఫీలు వేసి దాచి పెడతా అంటారు, భూమిలో అంటే పాతి పెడతాంటారు. ఏం తెలుసా మీకు నాకు ఉండే మరణము? మీరు నేను నిద్రిస్తాం పిల్లరా, చచ్చిపోము. రోగంతోనూ, యాక్సిడెంట్లతోనూ, క్యాన్సర్లతోనూ,
అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి క్రైస్తవులు తెలుసా? ఇది తెలియదు, నేను చెప్తాను లేదు మీకు. వాళ్ళకి నేను చనిపోవాలన్నప్పుడు నేను చనిపోవడం కాదు, అది మీరు అర్థం కాలని మీరు నేను ఈ భూమిని వదిలి తండ్రి దగ్గర పోవాలన్నప్పుడు బైబిల్లో పెట్టిన పద్ధతి ఏమో తెలుసా? దేవుడు మోషే చెప్పాడు, మోషే నువ్వు పోయి పడుకోపోయి ఇంక సాలిపోయా. మీరు నేను ఎట్లుండదు తెలుసా? మీ నా శరీరము దేవుడు ఇచ్చిన ఆరోగ్యంతో మనం బ్రతికినన్ని సంవత్సరాలు బ్రతికి పోయే రోజు ఇంట్లో అందరినీ పిలిచి కిచెన్ అంట చికెన్ బిర్యానీ పెట్టి రాత్రి 7 గంటలకు మనం వెళ్ళిపోతున్నాము, మీరు మిగతా వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి, డాడీ రమ్మంటున్నాడు. అది నా మరణం. కయ్యో అని మంచం మీద పడిపోవడం కాదు. అది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను దానికి అది కారణం. జాగ్రత్తగా వింటారా? కొన్ని విషయాలు మీకు చెప్తాను. నేను ఫస్ట్ కేటగిరీలోనే నేను విన్న సాక్ష్యం మీకు చెప్తాను. ఒకరోజు బ్రదర్ కెన్నెత్ హగన్ ఒక వ్యక్తికి ప్రార్థన చేసేకి వెళ్ళాడు. 37 సంవత్సరాల వయసు ఆ వ్యక్తి, యవనస్తుడు, బెడ్ మీద ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, కోమాలోకి వెళ్ళాడు. విన్నాను మీరు. చేయి పెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసేదానికి ముందు చూడండి, దేవుడు అన్నాడు చేయి తీను కెన్నెత్ అతని మీద నుంచి అన్నాడు. అతను స్వస్థత పొందుకోడు, చచ్చిపోతాడు అన్నాడు. ఏనైనా స్వస్థత పొందుకోడు, చనిపోతాడు అన్నాడు. కెన్నెత్ హగన్ వెంటనే దేవునితో అన్నాడు, ప్రభుతో అన్నాడు, అయ్యా స్వస్థత పొందుకోడా, స్వస్థత దొరకదా? నేను ప్రీచ్ చేస్తానదే స్వస్థత గురించి, నువ్వు స్వస్థత ఇచ్చే ప్రభు, ఎందుకయ్యా అట్లంటున్నావు అంటే ప్రభు చెప్పాడు, ఈ వ్యక్తి తన వయస్సుని తన జీవిత చక్రంలో సెట్ చేసి పెట్టేశాడని. ఇన్నలా నేను కూడా మార్చలేని దాన్ని అన్నాడు దేవుడు. ఓకే జాగ్రత్తగా నేను ఇంకో విషయం చెప్తాను మీకు, మళ్ళీ వస్తాను వాటికి. ఆత్మీయ లోకంలో నా జీవిత చక్రం తిరుగుతోంది ఇప్పుడరా. హలో, మన జీవిత చక్రము ఆత్మీయ లోకంలో ఉంది. నువ్వు ఈ భూమి మీద ఉండే ఏదైతే నోటి నుంచి కంటిన్యూగా మాట్లాడతావో అది దేవుని వాక్యానికి విరోధంగా అయితే ఆ జీవిత చక్రంలో సెట్ అయిపోతుంది. దాన్ని ఎవడు మార్చలేడు, ఈవెన్ ప్రభు కూడా మార్చలేడు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలో. ప్రభు అన్నాడు ఈ వ్యక్తి సెట్ చేసేసాడని. వాళ్ళ అన్నలకు అన్నాడు, అక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అడిగాడు, ఈ పిల్లోడు ఏం మాట్లాడేవాడు ఎప్పుడని, ఎందుకు ఈ చిన్న వయసులో ఇట్లా అన్నాడంటే అడిగాడు అతన్ని, ఈ పిల్లోడు ఎప్పుడు చావు గురించి మాట్లాడేవాడా అని అన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అన్నారు, అవునయ్యా నిజమే మీరు చెప్తానేది, మాకు కూడా తెలీదు, వీడు చిన్నప్పటి నుంచి అంటే ఊహ తెలిసినప్పటి నుంచి 40 ఏళ్ళు అంటే నేను ఎక్కువ బతకను, 40 ఏళ్ళే నాది, నేను 40 ఏళ్ళు నేను చచ్చిపోతా అని చెప్పేవాడు. మేమే ఎందుకు అట్లంటాం, ఎందులో అనుకున్నాం అంటే కెన్నెత్ హగన్ రాస్తాడు, దాని గురించి చెప్తాడు ఆయన. దేవుడు చెప్పాడంట, కెన్నెత్ నేను కూడా ఇది మార్చలేను, ఎందుకంటే దేవుడు మనిషికి సృష్టించాడు పిల్లరా, మీ చేతిలో నా చేతిలో పెట్టాడు నా జీవితాన్ని. ఇంకోటి చెప్పాడు ప్రభు, ఈ వ్యక్తి చచ్చిపోతాను నా దగ్గరికి వస్తాడు, నా దగ్గర ఉంటాడు, కానీ ఇప్పుడు కోమాలో లేకుండా ఉండింటే, అమ్మా ఏం లేకుండా ఉండింటే, కోమాలో లేకుండా ఉండింటే తను బతికేవాడు అన్నాడు. ఎందుకంటే కోమాలో నుంచి వెళ్ళిన తర్వాత ఒకసారి కోమాలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క ఆ సైకిల్ని బ్రేక్ చేయలేడు. అర్థమవుతుందా మీకు? కోమాలో లేకుండా ఉంటే వాక్యం చెప్పి సంజాయించినప్పుడు ఆ యొక్క సైకిల్ని బ్రేక్ చేయగలడు ఆ వ్యక్తి ద్వారా, కానీ చేయలేకపోయాడు. అందుకే ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. జాగ్రత్తగా ఉన్నాయి. ఆత్మీయ లోకంలో నేను ఎప్పుడే చెప్పాను, ఒక మాట చెప్తాను నేను, ప్రతిదీ దేవుని మీద మనం నింద వేయకూడదు పిల్లరా. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, సామెత గ్రంథం 18:21లో నాలుకలో జీవము మరణం ఉన్నాయి, ఎవడు దాన్ని ఉపయోగించుకుంటాడో, మరణాన్ని ఉపయోగించుకుంటాడో నాలుకను, వాడు మరణం తింటాడు అని చెప్తాడు దేవుడు. జీవం కోసం వాడుకుంటే జీవాన్ని తింటాడు అంటాడు. ఓకే, సో అందుకే దాన్ని దేవుని మీద నిందేయకూడదు. జాగ్రత్తగా వినంటారా, నేను ఇప్పుడే చెప్పాను కొంచెం సేపు ముందు, ఆత్మీయ లోకంలో ఈ 2 శక్తులు నీ కోసం నా కోసం వెయిట్ చేస్తున్నాయి.
మీ నా మాటల కోసము. నువ్వు ఎప్పుడైతే అపవిత్రమైన మాటలు, మరణపు మాటలు మాట్లాడతావో, రోగపు మాటలు మాట్లాడతావో, నాశనపు మాటలు మాట్లాడతావో, నిరుత్సాహపు మాటలు మాట్లాడతావో, నువ్వు దురాత్మలకి నువ్వు ఆహారం పెట్టినట్లే నీ జీవితాన్ని పాడు చేసావే. తెలుగులో మంత్రగాలు చూసారు? మంత్రగాల్లో జాదుటోన చేసేవాళ్ళు ఏమంటారు తెలుగులో? జాదుటోన. చేతబడి చేసేవాళ్ళు, ఇంకా మాంత్రికులు, ఇంకా జాదుటోన చేసేవాళ్ళు. ఓకేనా? జాగ్రత్తగా ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు నాశనం మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ పట్టణం మీద వర్షం రాకుండా నాశనం అయిపోను, వానలు రాకూడదు ఈ యొక్క పట్టణం మీద, బీదరికంతో మనిషి నలిగిపోవాలా. ఈ యొక్క నోట్లో జీవ మరణం అనేది కేవలం క్రైస్తవుల కోసమే కాదు, ప్రతి మనిషికి దేవుడిచ్చిన శక్తి ఇదే. ఈ యొక్క మంత్రగాలు అదే మాట్లాడే ఆ కుటుంబము మీద దరిద్రం వచ్చును, నాశనం వచ్చును. ఎప్పుడైతే ఈ మాటలు మనిషి విడుదల చేస్తారో నోటితో, దురాత్మలు ఈ మాటలు తీసుకొని ఆ ఇంట్లో పని సాగిస్తాయి. నువ్వు ఎప్పుడైతే దైవవాక్యం చెప్తావో, నా కుటుంబం నిరంతరం వర్ధిల్లును గాక, నా పిల్లలు నిరంతరం ఆరోగ్యంలో ఉంటారు, నా యేసయ్య నా దెబ్బల చేత నా పిల్లల్లో ఆరోగ్యం ఉంటుంది. బైబిల్లో క్లియర్ రాయబడింది. నేను చెప్పేది మీకు 103వ కీర్తన 20లో ఏం రాయబడిందంటే, దూతలు పనిచేసే విధానం రాయబడింది. దూతలు ఎప్పుడు పని చేస్తాయంట? దేవుని వాక్యాన్ని నేను పలికినప్పుడు దూతలు పని చేస్తాయని రాయబడింది. దయ్యాలు ఎట్లా పనిచేస్తాయని యాకోబు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. అది ఎక్కడ కొట్లాట్లు, కుళ్ళు, క్రోధము, కుచితము, అసూయ, ద్వేషం ఉంటుందో అక్కడ దయ్యాలు వచ్చి ఏం రాయబడింది? నాశనం. 3:16లో ప్రతి నీచ కార్యం చేస్తాయని రాయబడింది. బిడ్డా, ఈయన ముందర చూడు, నువ్వు మాట్లాడుతుంటే ప్రతి మాట, ఈవెన్ నువ్వు ప్రభులో ఉన్న, అందుకే ప్రభు అంటే ప్రయోజనం లేదంటాడు యేసయ్య. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఒక చెట్టు ఫలం తెచ్చినట్లుగా, చెట్లు కాయలు తెచ్చినట్లుగా నీ జీవితంలో నుంచి ప్రతి క్షణం కాయలు కాస్తున్నాయి. ఏం కాయలు అవి? ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవన్నీ నీలో నుంచి తేవాలని నేను నిన్ను అలా సృష్టించాను నేను. జాగ్రత్తగా వినరా. దినమంతా పైన చూడండి, నేను దినమంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది చాలా ఇంపార్టెంట్. ఒక ముఖ్యమైన మాట చెప్తాను, ముందర చూడండి. నువ్వు దేవుని వాక్యం మాట్లాడాలా, ఓకేనా? ముందర చూడాలి. ఒక మాట చెప్తానా, బ్యాడ్ కన్ఫ్యూజన్ చేయకూడదు. ఏమంటారు తెలుగులో? చెడ్డ మాట చెప్పకూడదు. అయినా కొన్ని పదాలు రావులే. జాగ్రత్తగా వ్యతిరేక మాటలు మాట్లాడకూడదు. దేవుని వాక్యం ముందర చూడండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను, ఇది చేయకూడదు, ఇదే చేయాలా, దేవుని వాక్యం చెప్పాలా. నువ్వు దేవుని వాక్యం చెప్పుకోకుండా కూడా చెడు జరుగుతుంది నీకు. అది చాలా ఇంపార్టెంట్. నేను చెడు చెప్పను సార్, నేను మంచి చెప్పను సార్, మనకు అసలు దీనిలో సంబంధమే లేదు అన్నావా, నీకు చెడే జరిగేది. ఎందుకు తెలుసా? ఈ లోకంలో చెడు ఉంది కాబట్టి, మరణం ఉంది కాబట్టి, నీకు సంప్రాప్తం కాకుండా నీకు తగలుకొని ఉండాలంటే నువ్వు దేవుని వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండాలి. నిన్ను సృష్టించిన దేవుని వాక్యం చెప్పేదానికి. అందుకే ప్రార్థన అంటాం దాన్ని. అందుకే యేసుప్రభు దేవుడు భూమి మీద కాలుపెట్టి అన్నాడు, ఎవడు ప్రార్థన చేయడు వాడు శోధనలో దేవునితో. నేను ముందు చూడ అనుసాన్ని ముందు చూడాల. దేవునితో శిష్యులు అన్నారు, శిష్యులంతా వచ్చి ఏమన్నారు తెలుసా? ప్రార్థన మాకు నేర్పించమన్నారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యా, అపవాది చేతుల్లో పడకుండా వీరిని, అంటే నువ్వు అపవాది చేతుల్లో పడతావు అని అర్థం. నువ్వు శోధనలో, అదే నువ్వు ప్రార్థన పడైనా అనుకో. ఏం చెప్పాలో ప్రార్థన మళ్ళీ వస్తా. ప్రార్థనలో ఈ ఫస్ట్ కేటగిరీ ఓడ్లే రావాలా, అది ప్రార్థనే. మిజ్జైలు ఇడిచిపెట్టాలి. అర్థమైందా? మీకు తెలుసు ఎంతోమంది దైవజనులు చిన్న వయసులో చచ్చిపోయినారు. చాలామంది నాకు అప్పుడప్పుడు అడుగుతుంటారు, బ్రదర్ ఆ సిస్టర్ బ్రదర్ ఎంత భక్తిపరులు బ్రదర్, వాళ్ళ ఇంట్లో పిల్లడు చచ్చిపోయాడు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆ బ్రదర్ చచ్చిపోయాడు.
బ్రదర్ అసలుకి వాళ్ళైతే టైత్ ఇస్తారు బ్రదర్, వాళ్ళైతే చర్చిలో ప్రార్థన పరులు బ్రదర్, వాళ్ళ భక్తి పరులు, ఎందుకు జరిగింది ఇది? ఈవెన్ మీకు చెప్తున్నా, మీకు గొప్ప గొప్ప దైవ సేవకులే తొందరగా ఊడిపోతూ అంటారు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ అంటారు. ఎందుకు? భక్తి లేదనుకున్నారు వాళ్ళకి. మహాప్రార్థనా పరులు, మహాభక్తి పరులు, జ్ఞానంతో సంఘాలు నడిపే వాళ్ళు ఎందుకు చచ్చిపోతానో తెలుసా? ఎవరు చంపుతానేది వాళ్ళని? చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు. ఎవరైనా కరెక్ట్ వాడు రాలి, అందుకే 100 రూపాయలు ఈయన. వాళ్ళ నోరు వాళ్ళని చంపుతాను. ఎవరు? వాళ్ళ నోరు వాళ్ళని చంపిండేదే. చెప్పండి ఒకసారి. నాకు తెలిసిన సార్ దేవుడు చంపినాడు కానీ, సైతాన్ చంపింది కానీ. నో, ప్రిన్సిపల్ అర్థం చేసుకోండి బ్రదర్. వాళ్ళ నోరు వాళ్ళని చంపిండేది. ఇంకోటి వాళ్ళ ముందర, అంకుల్ మీరు ముందర చూడండి, వాళ్ళ నీళ్ళు పట్టించుకోద్దండి. గేట్ దగ్గర ఎవరైనా కూర్చోండి, పాపం ముందర చూడండి. ఆయన దీపక్ ఈ లాస్ట్ కూర్చుంటే మీరు ఇంకొద్దిగా దగ్గర వేసుకొని అట్లా చేరు ముందర చూడండి. ఆయన ముందర చూడండి. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను. ఏం చెప్తానంటే, వాళ్ళ నోరు వాళ్ళని చంపి గుర్తొచ్చింది, ముందర చూడండి. చాలామంది అనుకుంటారు దేవుని కంట్రోల్లో ఉంది సార్ సమస్తం అని. పెద్ద అబద్ధం అదే. దేవుని కంట్రోల్ ఈ విధంగా చెప్తా. దేవుడు కంట్రోల్ చేస్తాడు సమస్తం అనుకుంటారు. సరే, ఓకే, సారీ, కంట్రోల్లో అంతా సమస్తం దేవుని కంట్రోల్లో ఉంది అంటే ఆ సమస్తం అయింది. ఇది కరెక్ట్ వే నేను చెప్పేది. దేవుడు కంట్రోల్ చేస్తాడు సమస్తం అంటారు చాలామంది. పెద్ద అబద్ధం అదే. దేవుడు కంట్రోల్ చేయడు.